దేవుని దృష్టిలో వివాహం అనేది పురుషుడు స్త్రీ నిబద్ధతతో ప్రత్యేకమైన సంబంధంలో కలిసి బహిరంగంగా సంఘం యొక్క క్రమం ప్రకారం జీవితకాలం కొనసాగడానికే. వివాహం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. అది ఆయన సంకల్పం, మానవుడిది కాదు. ఒక భక్తుడు అన్నట్టు వివాహం అంటే యెహోవా ప్రేమించే పరిశుద్ధ కళాశాల. మన యువత పిలిచే లివింగ్ రిలేషన్షిప్ లో దేవుని దృష్టిలో వివాహాలు కావు. వివాహ విషయంలో దేవుడి నిర్వచనం మరింత లోతైనది, ముఖ్యమైనది. వ్యభిచారం విషయం గురించి బైబిల్ పదే పదే హెచ్చరించింది. వివాహం మరణం మనల్ని విడదీసే వరకు కొనసాగుతుందనే ఉద్దేశంతో ఉండాలి. వ్యక్తిగతంగా దేవుని ముందు వివాహం అడిగే ప్రతి ఒక్కరికి ఒక సమర్థింపు ఏంటంటే, మీరు ఎడారిలో ఉండి లేదా ఐలాండ్ లో ఉండి మేము పెళ్లి చేసుకోవడానికి మాకెవరూ లేరు అని మీ సమాధానం అయితే, అందరికీ దూరంగా ఉంటే, మీ వివాహాన్ని గుర్తించి ఏ సంఘం మీకు లేకపోతే మీరు కూడా ఆదాము హవ్వలాగా వివాహం చేసుకోవచ్చు. అప్పుడు మీ వివాహాన్ని మనుషులే కాదు దేవుడు అంగీకరిస్తాడు. అప్పటి వరకు బహిరంగంగా మీరు నివసించే సంఘ క్రమం ప్రకారం వివాహాలు చేసుకోవాలి.